వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి, ఒక శారీతో అయితే లాంగ్ ఫ్రాక్ అనేది కటింగ్ చేయాలని చూస్తున్నాను. నేను ఈ లాంగ్ ఫ్రాక్ మెజర్మెంట్స్ కోసం మన కస్టమర్ లాంగ్ ఫ్రాక్ని తీసుకుంటున్నాను. చూడండి, ఇదైతే లాంగ్ ఫ్రాక్. ఇది శారీలో పళ్ళు పార్ట్ అనమాట. పళ్ళు పార్ట్నే నేను లైనింగ్ కోసం వాడుతున్నాను. ఈ శారీలో మనకు అస్సర్ అనేది వాడట్లేదు, కిందికి ఖర్చులు పెట్టేసి కుట్టేస్తున్నాను. సో బాడీ పార్ట్కి ఇదే శారీలో లైనింగ్ అనేది వేస్తున్నాను. పళ్ళు పార్ట్లో ముందుగా బాడీ పార్ట్ వీడియోలో చూస్తున్న విధంగా ఇలా 4 ఫోల్డ్స్ చేసుకొని పళ్ళు పార్ట్ని ఇలా 2 ఫోల్డ్స్ చేసిన తర్వాత రివర్స్గా ఇలా 4 ఫోల్డ్స్ చేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా మార్కింగ్ అనేది వేసేసుకుంటున్నాను. చూడండి, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా 2 ఫోల్డ్స్ చేసేసుకొని బాడీ పార్ట్ అనేది మార్కింగ్ కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేటివి తీసేసుకుంటున్నాను. ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీలో ఎవరన్నా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. చూడండి, కరెక్ట్గా ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఫ్రంట్ గల్లా, షోల్డరు, అలాగే హ్యాండ్, చంక డౌన్ ఇవన్నీ కొలతలు తీసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది వేసేసుకుంటున్నాను. మనం బ్లౌజ్ ఎలా కట్ చేస్తాం, బ్లౌజ్కి బాడీ పార్ట్ ఎలా కట్ చేస్తామో అలాగే మెజర్మెంట్స్ అనేటివి తీసేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూస్తున్న విధంగా మెజర్మెంట్స్ తీసుకొని లాంగ్ ఫ్రాక్లో మనము బాడీ పార్ట్ కట్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు 1/2 ఇంచ్ పైకి ఉంటాయి అన్నమాట, హైట్ ఉంటాయి. అలాగే బాడీ పార్ట్లో మిగిలిన మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, మిడిల్ పార్ట్ అనేది కొంచెం డౌన్ కిందికి తీసుకోవాలన్నమాట. సైడ్ కుచ్చులు ఇలా పైకి 1/2 ఇంచ్ పైకి క్రాస్గా తీసుకోవాలన్నమాట. క్రాస్ రౌండ్గా తీసుకోవాలి. అప్పుడు మనకు డ్రెస్ అనేది చాలా చూడడానికి ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే గల్లకు ఎంత డౌన్ ఉందనేది అంత డౌన్ కట్ చేసేస్తున్నాను. తర్వాత నేను బ్యాక్ గల్లా ఉంటుంది కదా, బ్యాక్ గల్లకు డోరీస్ పెట్టి ఇంకొద్దిగా డ్రాప్ షేప్ కట్ చేశాను. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను అనమాట. మీరు ఈ కటింగ్ వీడియో అలాగే స్టిచ్చింగ్ వీడియో చూస్తే డ్రెస్ అనేది ఎలా వస్తుంది అనేది అర్థమవుతుంది. ఈ పార్ట్ అయితే నేను బాడీకి తీసుకుంటున్నాను. చూడండి, ఇంకొక సైడ్ ఈ శారీ ఎలా వచ్చిందో అసలు నాకైతే అర్థం కాలేదు. మధ్యలో లీవ్స్ ఉన్నాయి, అటు చివరల ఇటు చివరల పళ్ళు పాట వచ్చింది, స్టార్టింగ్లో ఇలా వచ్చిందనమాట. బ్లౌజ్ అయితే బ్లూ కలర్ వచ్చింది. నేను ఇంకొక వీడియో చేసి చూపిస్తాను బ్లౌజ్ ఎలా వచ్చిందనేది. ఆ బ్లౌజు ఈ డ్రెస్ పార్ట్లోకి అస్సలు సూటి కాదు. సో నేను మొత్తం ఈ క్లాత్ తోటే డ్రెస్ అనేది టాప్ అనేది కుట్టేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను తీసుకున్న ఫ్రంట్ టాప్ అనేది ఇది లైనింగ్ కోసం. ఈ బ్లాక్ అనేది బయటకు కనిపించకుండా ఇది లోపలికి వేసేస్తాను. ముందుగా చూపించిన ఫ్లవర్ పార్ట్ ఉంది చూడు, దాన్ని ఫ్రంట్ బాటంలోకి వచ్చేటట్టు కుడతానమాట. చూడండి ఎంత పైకి ఉంది, బాటం మిడిల్లో నుంచి ఇలా 1/2 ఇంచ్ 1 ఇంచ్ పైకి తీసుకోవాలన్నమాట. ఎప్పుడైనా బాడీ పార్ట్ డ్రెస్లో కుట్టేటప్పుడు ఇలా కొంచెం ఖర్చు ప్లేస్లో పైకి తీసుకోవాలి, చాలా బాగుంటుంది ఫిట్టింగ్. గల్లా అనేది ఫ్రంట్ గల్లా హైట్ అనేది కట్ చేస్తున్నాను రెండుటికి. బ్యాక్ గల్లా డ్రాప్ షేప్ అనేది ఇచ్చేస్తాను. చూడండి, ఇలా ఫ్రంట్లో ప్రిన్స్ కట్ లాగా ఒక కుట్ట అనేది పెడతాను. స్టిచ్చింగ్ వీడియో చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. మిగిలిన శారీలో పళ్ళు పాటు ఇదంతా స్ట్రేట్గా కట్ చేసేస్తాను. చూడండి, ఇలా కట్ చేసుకొని చూడండి మధ్యలో కుచ్చులు వస్తాయి చూడండి శారీలో, ఆ ప్లేస్లో ఇలా ఫ్లవర్లు వచ్చాయి. ఏం చేయాలనో అర్థం కాలేదు. సో ఈ డిజైన్ పార్ట్ అనేది ఫ్రంట్ వచ్చేటట్టు, ప్లెయిన్గా వచ్చిన వైట్ పార్ట్ అనేది వెనుకకు వచ్చేటట్టు నేను కింద బాటమ్ అనేది హైట్ చూసుకొని మిగిలిన క్లాత్ పైకి కట్ చేసేస్తున్నాను. చూడండి, కరెక్ట్గా మడత పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అనేది వీడియోలో చూస్తున్న విధంగా కట్ చేసేసాను. సో దీన్ని మనం 2 పార్ట్స్గా విడివిడి చేయాలన్నమాట. ఈ ఫ్లవర్లు వచ్చిన ప్లేస్ని ఫ్రంట్కి వచ్చేటట్టు
ఈ ప్లెయిన్గా వైట్ కింద లీవ్స్ ఉన్నాయి చూడండి, దాన్ని బ్యాక్ వచ్చేటట్టు విడివిడి చేసేస్తున్నాను. చూడండి ఇలా విడివిడి చేసేసి పక్కన పెట్టేసుకోవడమే. హ్యాండ్స్ అయితే బుగ్గ చేతులు పెట్టి కింద ఒక పట్టీలాగా పెట్టాలని చూస్తున్నాను. చూడండి ఇలా బుగ్గ చేతులు పెట్టిన తర్వాత కింద పట్టీ కోసము ఆ శారీలో వచ్చిన బ్లాక్ పార్ట్ ఉంది చూడండి, ఆ బ్లాక్ పార్ట్ అక్కడ పెట్టేస్తాను పట్టీలాగా. సో మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. హ్యాండ్స్ బుగ్గ చేతులకు కొంచెం ఎక్కువగా ఉండాలి కాబట్టి నేను కిందికి చూడండి ఇంత ఉంది, చంక డౌన్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ కిందికి తీసుకొని ఈ మిగతా భాగం మొత్తం కుచ్చులు వస్తాయి. ఈ హ్యాండ్ బుగ్గ చేతులు వచ్చేసి చాలా బాగుంటాయి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడండి మీకు చాలా బాగా అర్థమవుతుంది. చూడండి ఇలా కట్ చేసేసుకున్నాను. ఈ బ్లాక్ పార్ట్లో మాత్రం కింద పట్టీలు పెట్టేస్తున్నాను. డ్రెస్ ఫిట్టింగ్ అయిపోయాక మీరు ఈ డ్రెస్ ఫిట్టింగ్ని చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. చూడండి ఒకసారి ఇలా శారీ తోటి కట్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.